హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వ్లాగ్లో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ చేశానమాట. అక్క వాళ్ళు కూడా వచ్చున్నారు కాబట్టి చికెన్ స్పెషల్ ఉండాలి కాబట్టి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. యాక్చువల్లీ ఇది ఇప్పటి వీడియో కాదండి, కొన్ని రోజుల క్రితం వీడియో. కాకపోతే అప్లోడ్ చేయడానికి టైం అస్సలు దొరకట్లేదు. చెప్పాను కదా, పాపతోనే సరిపోతుందని చెప్పి. సో అందుకని చెప్పి ఇప్పుడు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది దమ్ బిర్యానీ అండి. సో కట్టెల పొయ్యి మీద చేద్దామని చెప్పి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ బిర్యానీ అంటే ఫస్ట్ మొత్తం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కదా, సో అదే చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కొద్దిగా పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం వేసేసి, నిమ్మకాయ కూడా వేసి పిండేసేసి మొత్తం కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం ఇదంతా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆ పేస్ట్కి ఆ మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి అన్నమాట. యాక్చువల్లీ దమ్ బిర్యానీలో ఏమవుతుందంటే మొత్తం ఉడికిన తర్వాత పీస్ అనేది కొంచెం చప్పగా ఉంటుంది. అది కొంతమందికి తినాలనిపించదు, అంతవరకు ఎందుకండి, నాకే తినాలనిపించదు. సో ఇలా చేస్తే కొంచెంలో కొంచెమైనా ఆ పీస్కి ఆ సాల్ట్, మనం వేసిన మసాలాలు అనేది బాగా పట్టి ఉంటాయి అన్నమాట. సో మనం మిగతా ప్రాసెస్ చేసేంత వరకు ఈ చికెన్ అనేది మొత్తం మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మ్యాగ్నెట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాము. అది 1 అవర్ కొంచెం రెస్ట్ ఇవ్వాలి కాబట్టి అంతలోపలికి మనం బిర్యానీలో కలుపుకుంటాం కదా, ఖడ్డ అంటాం, కలియా అంటాం కదా, సో అది ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం రంగు మారిన తర్వాత టమాటా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, 2 లేదా 3 పచ్చిమిర్చి, దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. ఆ స్మెల్కి కడుపు నిండిపోతుందండి, అంత బాగుంటుందన్నమాట. సో మొత్తం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. మనకి ఆయిల్ అనేది వదలాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసాను. ఇది ఆప్షనల్, కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం వేసాను. వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ శనగపప్పుని నానబెట్టి ఉడికించి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను అది ఆల్రెడీ ఫస్టే చేసేసాను అనమాట. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఒక 1/2 అవర్. లేదు టైం లేదు అప్పటికప్పుడు చేయాలి అనుకున్నా డైరెక్ట్ విజిల్ కుక్కర్లో పెట్టేస్తే ఒక 2-3 విజిల్స్ పెడితే మంచిగా అది ఉడికిపోతుంది. దాని తర్వాత మనం మిక్సర్ జార్లో వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవటమే, మొత్తం గ్రైండ్ చేసేసుకోవటమే అండి. గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తటి పేస్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసాను. దాని తర్వాత ఇది నేను ఇప్పుడు చెప్పాను కదా ప్రాసెస్, శనగపప్పుని నానబెట్టి ఉడకబెట్టి మిక్సీ పట్టానని చెప్పి, సో అదనమాట. వేసి బాగా కలిపేసేయాలి. దాని తర్వాత ఇంతకుముందే నేను చింతపండుని కూడా నానబెట్టాను. ఆ చింతపండు కూడా పులుసు తీసేసి దానిలో వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకొని దానిలో తగినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసేసుకొని టేస్ట్ చూసి మన టేస్ట్కి సరిపడా పులుపు, ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని సిమ్లో పెట్టేసుకోవటమే అండి. అది కొంచెం మరిగితే చాలు. వేడైన తర్వాత కొద్దిగా ఒక 2 పొంగులు వస్తే చాలు, కట్టేయటమే. కలియా అయితే రెడీ అయిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు ఆ చికెన్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను అనమాట. చూసారా, కలియా అయితే పెట్టేసాను. అది బాయిల్ అయిన తర్వాత కట్టేసుకోవటమే. 1-2 సార్లు టేస్ట్ చూసుకొని పులుపు సరిపోయిందా లేదా, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు బిర్యానీ వండాలంటే కట్టెల పొయ్యి మీద వండుతున్నాను అని చెప్పాను కదా, మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. యాక్చువల్లీ బిర్యానీ వండే గిన్నె ఉంటుంది కదా, పాత్ర ఏదైతే ఉందో
అవి నల్లగా అయిపోతూ ఉంటాయి కట్టెల పొయ్యి మీద పెట్టి చేసినప్పుడు. అది తోమాలంటే మామూలు టాస్క్ కాదు అసలు. తోమినా కానీ కింద పార్ట్ అనేది అలాగే నల్లగా ఉండిపోతుంది కదా. నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఇలా గిన్నెకి కొద్దిగా సర్ఫ్, మనం ఏదైతే యూజ్ చేస్తామో సర్ఫ్ ఉంటుంది కదా డిటర్జెంట్, దానిలో కొద్దిగా ఆయిల్, ఏ ఆయిల్ అంటే ఫామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదో ఒకటి, కొద్దిగా సర్ఫ్లో కొద్దిగా ఆయిల్ కలిపి మొత్తం ఇలా గిన్నెకి పట్టించేసేయాలి. చూడండి కింద పార్ట్ మొత్తం సైడ్ అంచులకి మొత్తం పట్టించేసేయాలి. పట్టించి అప్పుడు మనం కట్టెల పొయ్యి మీద పెట్టి వంట చేసినా కూడా లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత కడుగుతాం కదా మళ్ళీ ఆ పాత్రని, అప్పుడు నీట్గా ఎట్లా అయితే మనం ఫస్ట్ పొయ్యి మీద పెట్టామో వైట్ కలర్లో అలా వచ్చేస్తుందంటే నాది గ్యారంటీ. తప్పకుండా ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. మేము ఎప్పుడు బిర్యానీ చేస్తున్నా ఇట్లానే ఫాలో అవుతాం. నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. కొద్దిగా డిటర్జెంట్ ఏదంటే అది, దానిలో కొద్దిగా ఆయిల్ కలిపేసి మొత్తం పూసేయండి చాలు. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం మొత్తం తిన్న తర్వాత అంట్లు కడిగేటప్పుడు అది మామూలుగా కడిగేస్తే పోతుంది, నీట్గా అవుతుంది, నాది గ్యారంటీ. సో ఇప్పుడైతే బౌల్లో పెట్టేసేసి ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసాను సన్నగా తరుక్కున్నవి. ఆనియన్స్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాం కదా, సో ఆనియన్స్ వేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. కట్టెల పొయ్యి మీద కదండి, సో తొందరగానే అయిపోతుంది. కొద్దిగా పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్, టమాటా పీసెస్ ఏదైతే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నామో ఆ టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. వన్స్ మాడిందంటే బిర్యానీ కూడా మాడు వాసన తప్పకుండా వస్తుంది, అడుగంటిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి కలుపుతూ ఉండాలి. దాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారా టమాటా కూడా ఫ్రై అయిపోయింది. దాని తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మనం చికెన్లో కొద్ది కలుపుతామండి అంతే, అది కలిపినా కలపకపోయినా ఇక్కడ మాత్రం ఇంత వేసుకోవాలి. నేను అది చికెన్ ఎన్ని కేజెస్ చెప్పలేదు కదా, 3 kgs చికెన్ అనమాట, 3 kgs రైస్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్ వేసాను, కొద్దిగానే వేసాను, ఒక హాఫ్ బౌల్. లేదు ఎండు కొబ్బరి లేదు అనుకుంటే పచ్చి కొబ్బరినైనా యూజ్ చేయొచ్చు. సో మొత్తం వేసి బాగా ఫ్రై చేసేస్తుంది అనమాట. అడుగంటకుండా ఎర్రగా ఫ్రై అవ్వాలి. మసాలా ఎంత ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది, స్మెల్తోనే కడుపు నిండిపోతుందండి బాబు. చూసారా ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు చికెన్ వేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, ఆ చికెన్ వేసేసి బాగా కలిపేసేయాలి.
కలిపి ఆల్రెడీ మనకి చికెన్లో వాటర్ అనేది వస్తుంది కాబట్టి చికెన్ కలిపి పెట్టుకున్న గిన్నె కొద్దిగా వాటర్ వేసుకొని కడిగి ఆ వాటర్ మనం చికెన్లో వేసేసుకుంటే చాలు. ఆల్మోస్ట్ చికెన్లో వచ్చే వాటర్తోనే కుక్ అవుతుంది. మనకి చికెన్ 100% ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ 70% ఉడికితే చాలు. మిగతా 30% వచ్చేసేసి రైస్ వేసినప్పుడు ఉడుకుతుంది. సో చూసారు కదా, మసాలా మొత్తం ఆ చికెన్ పీసెస్కి పట్టినట్టు బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వదలాలి. వాటర్ వదిలిన తర్వాత మూత పెట్టేసాను. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వాటర్ చాలా వచ్చింది. మనకి ఆ పొగకి ఏం కనిపించట్లేదు అనమాట, అంత వేడిగా ఉంది. ఆయిల్ పైకి తేలింది, వాటర్ వచ్చేసింది ఆల్మోస్ట్. చూసారు కదా, మనకి ఇక్కడ చికెన్ అయితే 70% ఉడికిపోయింది. చూడండి, ఇక్కడైతే మనకి ఒక 70% అయితే చికెన్ అయితే ఉడికిపోయింది. ప్లస్ దీనిలో మనకి కొద్దిగా వాటర్ కూడా ఉంది. ఇంకా మనం ఇప్పుడు ఎసరు వేసుకోవాలి కాబట్టి మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానికి క్వాంటిటీ తెలుసు కదా, 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ కదా. సో ఆ క్వాంటిటీతో ఈ వాటర్ మనం చూసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి వాటర్. అలా ఇంకా ఇంకోటి ఏంటంటే రైస్, మనం తీసుకున్న రైస్ ఎలాంటిది, వాటర్ ఎక్కువ తీసుకుంటుందా, అది లేదు వాటర్ ఎక్కువ పడితే రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుందా అనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది. కాబట్టి చూసుకొని వాటర్ అనేది వేసుకోండి. నేనైతే మొత్తం చూసుకున్నాను, ముక్క కూడా 70% ఉడికిపోయింది. జస్ట్ ఒకసారి కలిపేసేసి మొత్తం నాకు ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ వేసేసాను అనమాట. వాటర్ వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వేసాం మనం రైస్కి, కాబట్టి రైస్కి తగ్గట్టు వేసుకుంటే చాలు, మనకి సరిపోతుంది. సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసాను అనమాట. మూత పెట్టేసి ఉడికించుకోవటమే అండి. యాక్చువల్లీ కట్టెల పొయ్యి కాబట్టి తొందరగానే మనకి ఉడికిపోతుంది రైస్. కాకపోతే కొంచెం చూసుకుంటూ ఉండాలి, అదే టెన్షన్, ఇంకేం లేదు. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసేసి నిమ్మకాయ పిండి వేసాను. ఒక 2 నిమ్మకాయలని పిండేసేస్తున్నాను, ఎందుకంటే మనకి మెతుకు అన్నం బాగుంటుందన్నమాట, ముద్ద ముద్దగా కాకుండా. సో వేసేసాను. చూడండి, మరిగిపోతుంది వాటర్. ఇప్పుడు ఏం చేయాలంటే రైస్ వేసేసుకోవాలి. మనం నానబెట్టి ఉంటుంది కదా, ఫస్ట్ నానబెట్టేసే ఉంటాం కదా. సో ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఈ వాటర్లో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ చిన్న మంట మీద పెట్టేసుకొని 1-2 సార్లు చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఇది కట్టెల పొయ్యి కాబట్టి పైన నేను కొన్ని బొగ్గులు కూడా వేసాను అనమాట. వేసి దమ్కి పెట్టేశాను.
ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో అందుకని చెప్పి నేను నోట్తోనే చెప్పేస్తున్నాను. దమ్కి పెట్టిన వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఇలా కలిపేసి మూత పెట్టేశాను. చూసారా, దమ్ అయిపోయింది. మనకి కట్టెలు కాబట్టి బొగ్గుల మీదే మనకి దమ్ అయిపోతుంది. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. బాయ్.